కొత్త విద్యా సంవత్సరం అంటే 2024-25 నుంచి 6, 9, 11 తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ NCRF ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని CBSE నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ అనుబంధ పాఠశాలలను బుధవారం ఆహ్వానించింది. జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా గత ఏడాది కేంద్ర ప్రభుత్వం NCRF ను ప్రారంభించింది. క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అమలుకు సంబంధించి మార్గదర్శకాలను CBSE సిద్ధం చేసింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, వృత్తి విద్యలను సమీకృతం చేయడం, ప్రీ ప్రైమరీ నుంచి PhD స్థాయి వరకు విద్యార్థులు తమ క్రెడిట్లను పెంచుకోవడానికి NCRF దోహదపడుతుంది. CBSE ముసాయిదా ప్రకారం పాఠశాల, ఉన్నత, వృత్తి విద్యలను అభ్యసించే విద్యార్థులకు క్రెడిట్ల కేటాయింపు కోసం సంవత్సరానికి మొత్తం అభ్యాసన గంటలను 1200గా నిర్ణయించారు. ఈ ప్రక్రియలో విద్యార్థులకు 40 క్రెడిట్లు ఇస్తారు. అంటే 30 అభ్యసన గంటలు 1 క్రెడిట్తో సమానం. ఈ ముసాయిదా మార్గదర్శకాల అమలును 2024-25 విద్యా సంవత్సరం నుంచి 6, 9, 11 తరగతులకు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని CBSE నిర్ణయించినట్లు అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రాసిన లేఖలో తెలిపింది. కేంద్రం గతేడాది జాతీయ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ను ఆవిష్కరించింది. దీని ప్రకారం ప్రీ ప్రైమరీ నుంచి PhD వరకు విద్యార్థులకు క్రెడిట్స్ జారీ చేస్తారు.